రూరల్ మండల పరిధిలోని యోగిమల్లవరం గ్రామం నందు వెలిసిన శ్రీ పరాశేశ్వర స్వామివారికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మేళ తాళాలతో పూర్ణ కుంభంతో అర్చకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు యోగిమల్లవరంలో ఉన్నట్టు ఈశ్వర స్వామిని 4:30 నుంచి 6 గంటలకు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో అందరూ రావటం జరిగింది. దానిలో భాగం కూడా నేను ఈ గుడికి గత ఎలక్షన్ ముందు డోర్ క్లోజ్ చేస్తుంటే రోడ్డు పక్కనే దండం పెట్టుకుని వెళ్ళా. ఈరోజు కూడా దర్శనం చేసుకుంటుంది. ఆ భాగ్యం కలిగించినటువంటి చంద్రగిరి ప్రజలకి, ముఖ్యంగా తిరుచానూరు గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. పార్టీలకు అతీతంగా చంద్రగిరి నియోజకవర్గం ప్రతి గుడిని డెవలప్ చేయాలనుకున్నాం. అదేవిధంగా యోగిమల్లవరంలో కూడా ఈ గుడిని కూడా ఇంకా అభివృద్ధి చెందే విధంగా తీసుకుని వెళ్ళాలని ఈశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ రాష్ట్రం బాగు కోసం, మన జిల్లా బాగు కోసం, చంద్రగిరి బాగు కోసం బాగుండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.